ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు, తీసుకొచ్చారు. వారిని మా పార్టీ కాకపోయినా మా ప్రత్యర్థి పార్టీ అయినా తప్పనిసరిగా అభినందించవలసిందే. దానిలో ఏ విధంగా సందేహం లేదు. ఎందుకంటే కార్యరూపం దాల్చబోతుంది కాబట్టి మీరు తీసుకొచ్చారు. దీన్ని ఏదో విధంగా నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫ్లైఓవర్గా దీన్ని నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ వైపు ఆ వైపు అంతా డెడ్ అయిపోతే మీకు మంచి పేరు రాదు కదా, చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా మీరు కన్విన్స్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మొండిదరగా పట్టుదలగా మేము తీసుకొచ్చాము ఈ 98 కోట్లలోనే పూర్తి చేయాలి అని దయచేసి అనుకోవద్దని వారిని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే వాస్తవంగా ఏది చేయాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఫండ్స్ కొరత ఉన్నమాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నది, అందరికీ తెలిసిందే. అయితే సేతు బంధు కింద నేను విన్నది ఏంటంటే 100 crores కన్నా ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు. సో వాళ్ళు 100 crores ఇస్తున్నారు కాబట్టి 100 crores లోనే మనం ముగించేద్దాం అని అనుకోవడం తప్పు. ఈ 100 crores నుంచి 160 crores ఎలా చేయాలి